హలో హాయ్ అండి, అందరు నమస్తే. అరుణ్ శివ ఎట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో లాస్ట్ బెంచి మనదైతే ఆ కిక్కే వేరబ్బా అనేది ఒక డైలాగ్ ఉంది ఒక సినిమాలో. అది రచయిత గారు ఆ హీరోని దృష్టిలో పెట్టుకొని రాసిన డైలాగు. అది మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. మనం లాస్ట్ బెంచ్లో కూర్చున్నా మన చదువు కిక్ ఇవ్వాలి. నాకు తెలిసి నేను చదువుకునేటప్పుడు మా క్లాస్లో ఎలా ఉండేదంటే అండి, లాస్ట్ బెంచ్ ఫస్ట్ బెంచ్ అనేది ఉండేది కాదు. ఇప్పుడు అలాగే ఉండాలి, నేను కోరుకునేది అదే. ఎందుకంటే తక్కువ చదివే విద్యార్థి, ఎక్కువ చదివే విద్యార్థి, మధ్యలో చదివే విద్యార్థి ఇవన్నీ భావన అనేది ఉండకూడదు. కొంతమందిలో చదువుకునే వాళ్ళ భావన ఉంటుంది, నేనే బాగా చదువుతున్నాను. అలా కాదండి. ఇప్పుడు ఒక వ్యక్తి నడవలేనప్పుడు మనం ఎలా చేయి పట్టుకొని సహాయం చేస్తామో, రా తాత అని చేయి పట్టుకొని ఎలా సహాయం చేస్తారు ఎవరైనా సరే, మనమైనా పెద్దవాళ్ళకి ఎలా సహాయం చేస్తాం. అలాగే చదువులో కూడా, స్కూల్లో కూడా, క్లాసులో కూడా విద్యార్థులందరూ చదువుకునే క్లెవర్ స్టూడెంట్స్, యావరేజ్ స్టూడెంట్స్, పూర్ స్టూడెంట్స్ ఇలా ఉంటారు. వీళ్ళు ఇదివరకు అలా ఉండేది, ఇప్పుడు మరి భావన ఎలా ఉన్నదో తెలియదు. అలా కాకుండా నా ఉద్దేశం ఏంటంటే అందరూ సమానంగా చదువుకోవాలి. సమానంగా ఉన్న క్లాసులో ఉన్న వాళ్ళందరూ ఒకరికొకరు సమాన భావంతో ఉండాలి. మార్కులు తక్కువ, మార్కులు ఎక్కువ అనేది కాకుండా, మార్కులు ఎక్కువ వచ్చే అతను 10 మంది ఉన్నారండి, మార్కులు ఎక్కువ వచ్చేవాళ్ళు. యావరేజ్ వచ్చేవాళ్ళు 10 మంది ఉంటారు. మీడియంగా వచ్చేవాళ్ళు 10 మంది ఉంటారు. ఓ 10 మంది లోలో ఉంటారు. వీళ్ళందరూ మిక్స్ అయి కూర్చోవాలి ఎప్పుడైనా సరే క్లాసులో. అప్పుడు మీకు లెసన్ అనేది రన్ ఉంటుంది. కొంతమంది వెనక్కి వెళ్ళి కూర్చుంటే మాస్టర్ గారు ఏమీ అడగరు కదా మనల్ని క్వశ్చన్లు, హ్యాపీగా వెనక్కి కూర్చోవచ్చు అని కూర్చుంటారు. అలా చేయవాకండి, మీకు కిక్ ఉండదు జీవితంలో. ఆ కూర్చొని కూనిపాట్లు పట్టడం తప్పించి కిక్ ఉండదు. అందుకని ఏంటంటే వెనక బెంచీలో ఆ ఉద్దేశంలో కూర్చోకండి. అందుకనే ఆ పక్కన చదువుకునే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఇతను కూడా స్టడీగా ఉండి అమ్మో నేను కూడా చదువుకోవాలి అనేది అతనికి కలుగుతుంది. ఎందుకంటే నేను ఈ వీడియో చేసేది దేనికంటే, కొంతమంది నిరుత్సాహంలో ఉంటారు, నాకు సబ్జెక్ట్ అర్థం అవ్వట్లేదు. సబ్జెక్ట్ అర్థం అవ్వట్లేదు అని అంటే మీ మైండ్ అనేది అక్కడ లేదు అనే అర్థం. ఇప్పుడు సబ్జెక్ట్ అర్థం లేదనే ఆయన వ్యక్తి చక్కగా ఉదయం ఇడ్లీ టిఫిన్ చేస్తాడు, రుచి తెలుస్తుంది. మధ్యాహ్నం అన్నం తింటాడు, ఎవరన్నా అంటే ర్యాష్గా సమాధానం చెబుతాడు, అంటే వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి. కానీ సబ్జెక్ట్ ఎందుకు అర్థం అవ్వదు? కానీ ఇంట్రెస్ట్ లేక, అంతకంటే ఏం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మనకి తాపత్రయం అనేది ఉండాలి. చదువుకోవాలి. వ్యాపారం చేసే వాళ్ళకి నేను వ్యాపారం జరగాలని కూర్చోవాలి. ఏదో ఫోన్ చూసుకుంటే కాలక్షేపం కూర్చుకుంటే అలా వ్యాపారం అలాగే ఉండదు. చదువైనా, ఏదైనా, ఉద్యోగమైనా ఈ ఉద్యోగం నాకు ఎదుకొచ్చిందని కాదు, ఈ ఉద్యోగం భగవంతుడు మనకి ఇచ్చాడు, ఈ ఉద్యోగానికి మనం న్యాయం చేయాలి, జీతం తీసుకున్నాం అనేది భావన ఉండాలి. చదువుకునే వ్యక్తి, మా తల్లిదండ్రులు చదివిస్తున్నారు, ఈ చదువుకుంటే నాకు బాగుంటుంది అనే భావనలో ఉండి ప్రతి ఒక్కరూ ఫస్ట్ బెంచ్ అవనండి, 10వ బెంచ్ అవనండి, 7వ బెంచ్ అవనండి, ఎక్కడైనా సరే ఒకటే కిక్లో ఉండాలి. లాస్ట్ బెంచ్లో కిక్కు కాదండి, అన్ని బెంచీలు కిక్కుతోనే ఉండాలి. హ్యాపీగా అందరూ బాగా చదవాలి అనేది నా భావన. ప్రతి ఒక్కరూ మీ మనసుని విస్తరింపచేయండి, ఆలోచనల్ని, ఇతర ఆలోచనల్ని తీసేయండి. ఇప్పుడు ఒకవేళకి చదువు మీద కంటే క్రికెట్ ఆడాలి ఆదివారం ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ అని ఆలోచించుకుంటారు. ఒక క్రికెట్ మీదే అంత దేనికండి అంటే అదే అండి, నేను దేనికంటే దాన్ని తీసేయట్లేదండి. దానిలో నైపుణ్యం పొందొచ్చు, కానీ ఎప్పుడు చదువుకుంటూ మన భవిష్యత్తు చూసుకుంటూ దాన్ని సపోర్ట్ చేసుకుంటే లైఫ్లో క్రికెట్ ఆడడానికి బోల్డ్ అంత ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, ఇప్పుడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు వీళ్ళందరినీ క్రికెట్లో తీసుకుని టీంలో తీసుకోరుగా, అది ఏజ్ వచ్చినప్పుడే తీసుకుంటారు. కాబట్టి ఏంటంటే ఈలో ప్రాక్టీస్ చేసుకుంటారు, అంతవరకే ఉండాలి, ప్రాక్టీస్ వరకే ఉండాలి. నేను ఈ వీడియోలో నాకు చదువు పట్ల, విద్యార్థుల పట్ల
సమాన భావన ఉండాలనే ఆలోచనతో నేను ఈ వీడియో చేశానండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.